హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు వచ్చేసి శుభవార్త అండి. ఆల్రెడీ సన్న బియ్య పంపిణీ అయితే స్టార్ట్ అయింది. రేషన్ షాపులలో సన్న బియ్యం కాకుండా 9 సరుకులు పంపిణీ చేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఆలోచిస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో చెప్పిన మాదిరిగానే రేషన్ షాపులలో సన్న బియ్యం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగానే సన్న బియ్యం పంపిణీ అయితే ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అయింది. ఇంకా ఎవరైతే తీసుకోకుంటే వెళ్ళి తీసుకోండి. సన్న బియ్యం చూసి మురిసిన జనం క్వాలిటీగా ఉన్నాయని కితాబు. 4 సభ్యులు ఉన్న కుటుంబానికి ప్రతి నెల 1200 ఆదా. రాష్ట్ర ప్రజలకు ఏటా 10,000 కోట్లకు పైగా లబ్ధి. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందంటే కొంచెం లేట్ అయినా కూడా ఇస్తుంది. ఆర్థిక పరిస్థితిని బట్టి అమలు చేస్తూ ఉంటుంది కనుక తప్పకుండా పేదలందరికీ అందాల్సిన పథకాలు అయితే అందుతాయి. కొంచెం లేట్ కావడం అనేది సహజం. సో ఇది మాత్రమే కాకుండా రేషన్ షాపులలో 9 సరుకుల కిట్ అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మ హస్తం కింద 185 రూపాయలకు 9 సరుకులు అందించేది. ఏమేంటివంటే బియ్యం, కేజీ కందిపప్పు, లీటర్ ఫామ్ ఆయిల్ ప్యాకెటు, కిలో గోధుమ పిండి, అరకిలో చక్కెర, కిలో ఉప్పు, అరకిలో చింతపండు, 250 గ్రామ్స్ కారం పొడి, 100 గ్రాముల పసుపు, లీటర్ కిరోసిన్ ఇచ్చేది. అమ్మ హస్తం పథకం కింద 185 రూపాయలకు కేసీఆర్ ప్రభుత్వం రాకముందుకు మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, అంటే దాదాపు 12 సంవత్సరాల క్రితం 185 రూపాయలకు ఇవన్నీ అందించేది. ఇప్పుడు ఈ అమ్మ హస్తం కాకుండా ఇందిరమ్మ అభయ హస్తంగా మార్చి తిరిగి ఈ కిట్ను ప్రారంభించాలనైతే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. ఆనాడు 185 రూపాయలకు అందించింది 9 సరుకులు. బట్ 185 రూపాయలకి ఇప్పుడు మనకు కందిపప్పు కూడా రావడం కష్టం. సో మనకు సబ్సిడీ అంటే బయట దొరికే రేట్ల కంటే తక్కువ రేట్లకే చాలా సబ్సిడీని అందించి ఇవన్నీ సరుకులు అందివ్వాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. ఒక ఫిక్స్డ్ రేటుని అప్పట్లో 185 ఎట్లయితే పెట్టిర్రో ఇప్పుడు కూడా ఒక రేటుని ఫిక్స్ చేసి ఈ 9 సరుకులు రేషన్ షాప్ ద్వారా అందించాలని గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.